సభ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, యువత సాధికారత, మహిళా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్రాన్ని అగ్రగామిగా అమరావతి రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఒక సమున్నత స్థానంలో ఉంచుతున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈనాటి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈనాటి విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. నారా వారి దృష్టి, వారి పరిపాలనా అనుభవం, అంకిత భావం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి. వారి నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని విజయాలను సాధిస్తూ ఉంది. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో, ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలనతో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణం మనం విజన్ 2047 లక్ష్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఒక విజయోత్సవ సభను పూర్తి చేసినటువంటి తరుణం. ఇది ఒక ఉత్సాహభరితమైనటువంటి పండుగ వాతావరణం, ఆనందకరమైనటువంటి క్షణాలు. ఈ విజయ యాత్ర ముందు ఇలానే కొనసాగుతూ ఉంటుంది. మరి కాసేపట్లో వేదిక మీదకు రాబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వేదికకు ఎడమ వైపున లేడీస్ చాలా మంది మహిళలు నుంచుని ఉన్నారు. ఒక 10-15 మందిని ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ వారికి విజ్ఞప్తి, 15 మంది మహిళలను ఎమ్మెల్యే గ్యాలరీలోకి, వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మహిళలను 15 మందిని ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ముఖ్య గమనిక, గ్యాలరీలో ఫ్రంట్ గ్యాలరీస్లో కొంతమంది నిలబడి ఉన్నారండి. సుదూర ప్రాంతాల నుంచి ఈనాటి విజయోత్సవ సభకు విచ్చేసిన వారు ఎంతోమంది, చాలామంది వెనక కూర్చుని ఉన్నారు. మీరు కనుక నుంచుని ఉంటే మీ వెనక ఉన్నవారు ఈనాటి సభను వారు ఎలా వీక్షించడం జరుగుతుంది. కావున మీ అందరికీ ముఖ్య గమనిక, ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. దయచేసి ఎవరు లేచి నిలబడవద్దు. ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మహిళలను 15 మంది మహిళలను పోలీస్ వారు ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం, రామ లక్ష్మణులన్నీ విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జననేత, యువతకు స్ఫూర్తి, సేవకు ప్రతిరూపం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సేవా మార్గంలో ముందుకు సాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో సేవాభావం, ప్రజల పట్ల అంకిత భావానికి ప్రతీక అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. దూరదృష్టి, పరిపాలన అనుభవం, అంకిత భావం ఆంధ్రప్రదేశ్ సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా.